ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో దేవుడికి మాల ఏ విధంగా కట్టాలో నేను మీకు చూపిస్తున్నానండి. నేను ఇక్కడ తీసుకున్నది సన్నజాజి పూలు, విరజాజి పూలను తీసుకున్నాను. ఈ విధంగా నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పూల మాలను కనుక కడితే చాలా ఒత్తుగా వస్తుందండి. అమ్మవారికి కూడా చాలా అలంకారం చేయడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం ముందుగా రెండు పూలను తీసుకుని ఒకదాని కింద ఒకటి పెట్టి ఈ విధంగా మనం మెలివేయాలండి. జాగ్రత్తగా మెలిక వేయటం నేర్చుకోండి తెలియని వారు. ఈ విధంగా మనం పూలమాలను గనక కడితే చాలా ఒత్తుగా వస్తుందండి. త్వరగా సాగదు, చాలా బాగుంటుంది. కాకపోతే సన్నజాజి పూలు నైట్ మాత్రమే విచ్చుకుంటాయి కాబట్టి నైటే మనం దేవుడికి అలంకారం చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో పూలను తీసుకుని ఒక్కసారి ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్లుగా ముడిని వేసి చక్కగా ఒత్తుగా మాలను తయారు చేసుకోండి. ఈ మాలను చక్కగా అమ్మవారికి దేవుడికి అలంకారం చేస్తే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీకు ఏ విధంగా మాల కట్టడం వచ్చిందో ఈ వీడియోలో కామెంట్ కింద తెలియచేయటం మర్చిపోకండి. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శక్తి భక్తి ఛానల్.